స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామములో మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. చాలా సంతోషం. చక్కని సమయంలోనికి మనం వచ్చాం. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 73వ వచనాన్ని మనం చూద్దాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరిచెను, నేను ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ప్రియులరా, గమనించండి, ఈ భక్తుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నీవు నన్ను నిర్మించిన విధానము నేను చూశాను, నీవు నాకు జీవం పోసినటువంటి విధానమును, నీవు నన్ను రక్షించిన విధానము నేను చూసి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడట, ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏ రోజైనా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీకిచ్చిన రూపమును బట్టి, నీకిచ్చినటువంటి ఆ జీవవాయువుని ఊదిన విధానమును బట్టి, నిన్ను ఆ రూపాన్ని తయారు చేసిన విధానమును బట్టి దేవుడిని ఎప్పుడైనా స్తుతించావా? ఈ కీర్తనకారుడు నన్ను రూపించిన విధానమును నేను జ్ఞాపకము చేసుకుంటున్నానయ్యా, నాలోనికి జీవమును పంపించిన విధానమును, నన్ను రక్షించిన విధానమును, నాకు నీ రూపం ఇచ్చిన విధానమును బట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నాడట, ఆయనను ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అంత మాత్రమే కాదు, ఆ 73వ వచనములోనే నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయము. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారము నేను జీవించున్నట్లు, ఏది మంచో ఏది చెడో నేను తెలుసుకునేటటువంటి బుద్ధి, ఏది తీపో ఏది సేదో నేను తెలుసుకునేటటువంటి బుద్ధి, నేను ఎలా ప్రవర్తించాలనో నేను ఎలా ప్రవర్తించకూడదో కావలసినటువంటి బుద్ధి నాకు కలగాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడట. నిజమే ప్రియులరా, ఈరోజు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాం మనము? బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు, బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు. బుద్ధి లేనటువంటి వాడు ఒకడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమైపోతుందిరా? బుద్ధి లేనటువంటి వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో. అబ్బా, ఈరోజు బుద్ధి లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా, యా నీ ఆజ్ఞల మార్గంలో మేము నడచడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి బుద్ధిని నాకు దయచేయి ప్రభువా. ఎంత మేలుకరమైనటువంటి స్తుతి ప్రార్థన ఈ భక్తుడు చేస్తూ ఉన్నాడంటే, నిజమే, బుద్ధి లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బుద్ధి లేనటువంటి వాడు అంటున్నాడు, తినుమో త్రాగుమో సుఖించుమో. కానీ వాడిని చూసినటువంటి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా అంటున్నాడు. ఏమంటున్నాడు? వెర్రివాడా అంటున్నాడు. నిజమే ప్రియులారా, బుద్ధి లేనటువంటి ఆ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిందట. ఆశీర్వదించబడినటువంటి స్థలములో నుండి శపించబడినటువంటి స్థలంలోనికి వెళ్ళింది. బుద్ధి లేనటువంటి స్త్రీ భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, కోడలను దూరం చేసుకుంది. బుద్ధి లేనటువంటి స్త్రీ, బుద్ధి లేనటువంటి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, బుద్ధి లేనటువంటి చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. తన ఆస్తినంతయు మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారాల చేత తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? బుద్ధి లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆస్తి మొత్తం పోగొట్టుకున్న తర్వాత, అనాథగా మిగిలిన తర్వాత, ఆరోగ్యం పాడైన తర్వాత, వస్త్రములు పాడైన తర్వాత, అప్పుడు జ్ఞాపకానికి వచ్చాడంట తండ్రి,
ఈరోజు బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? బుద్ధి లేనటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ బుద్ధి లేనటువంటి వ్యక్తిగా ఉంటే ఈ రోజైనా ప్రార్థన చేయి.